ఇప్పటికే ఎన్నో మేలులు చేసి కుటుంబాన్ని నిలవబెట్టారు దేవా. ఇక ముందుకు నువ్వు నాయన మీరే నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. మొదటిగా మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవాది నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు చక్కగా దేవుని యొక్క మాటలను నేర్చుకోవటానికి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభములు తెలుపుచున్నాను. అలానే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, సువార్థికులకు, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రియులు సుధాకర్ వారికి, అలానే మరి ఈ యొక్క సభా ప్రాంగణంలో కూర్చున్నటువంటి మీకందరికీ కూడా మరి ఒకసారి శుభములు తెలుపుకుంటూ, మరికొన్ని మాటలు ఇప్పటికే మీరు విని ఉన్నారు. అయితే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు మరి పంచుకోవాలని ఈ సమయంలో, ఒక అంశం, మానవ జన్మదినం మిస్టరీనా, మానవ జన్మే గొప్ప హిస్టరీనా. మిస్టరీ అంటే ఛేదించలేనిది, తెలియనిది, అంతు చిక్కనిది, రహస్యమైనది, దానినే మిస్టరీ అంటాం. ఇంతకీ మానవ జన్మదినం మిస్టరీ ఏంటి? మాకందరికీ కూడా మా డేట్ ఆఫ్ బర్త్, మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలుసు కదా. జన్మదినాన్ని తెలుసు కాబట్టి కదా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు అమర్త్య యొక్క 2 సంవత్సరములు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. తెలుసు కాబట్టి కదా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అంతే కదండి. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే తక్కువని, ఇదిగో జూన్ నెల 15వ తారీఖు ఫలానా సంవత్సరం అని తడుముకోకుండా ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వారు చెబుతున్నారు కదా. మరి అలా చెబుతున్నప్పుడు మానవ జన్మదినం మిస్టరీ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అని అంటే, దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకి వ్రాసి ఉంచాడండి. ఎందుకంటే మనందరము కూడా దేవుని యొక్క పిల్లలమని మర్చిపోకూడదు. దేవుడు మనందరికీ తండ్రి అయిన, జన్మనిచ్చిన తండ్రి ఆత్మను మనలోనికి ప్రవేశపెట్టి తనలో ఉన్న భాగాన్ని మనకి పంచి జీవమును, ఊపిరిని మనందరికీ దయచేసి మనందరము ఇలాగా తిరుగుతున్నాము, చలిస్తున్నాము, బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనంటే దీని అంతటికీ కారణం, కారకుడు సర్వేశ్వరుడైన మనందరి కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన అందరిలో ఉంటాడంటే అందరిలో ఉంటాడు. ఒకసారి ఒక మాటను తండ్రి అయిన దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఆయనే అందరికీ తండ్రి అంటే ఖచ్చితంగా తండ్రి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మీరు చూడగలిగినట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన, ఆ తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు ఆయన. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. చాలా మందికి తెలియక దేవుడు ఒక్కడే అండి, ఆయనకి పిల్లలు ఉండరు, ఆయన ఎవరిని కనడు, ఆయన ఒక్కడగానే ఉంటాడు అర్థము కాక దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించాడో చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి మనందరిలో ఉన్న ఆత్మ తండ్రి అయిన దేవునిది. మనందరము సాక్షాత్తు ఆయన పిల్లలము. ఆయన పిల్లలము గనుకని ఆయన పిల్లలైన మనకు జన్మదినం ఎలా వచ్చింది? అసలు ఇది మిస్టరీనా అని అంటే, భక్తుడు
ఒక మాటను వ్రాస్తూ కీర్తనాకారుడు 139వ కీర్తన ఒకసారి అందరూ కూడా తీసి చూడగలిగినట్లయితే, ఈ ప్రపంచానికి మానవ జన్మదినం, మానవ పుట్టుక ఎలా జరిగిందో అనే దాని మీద ఇప్పటికీ ఒక స్పష్టత లేదండి. మీరు చిన్ననాటి పుస్తకాల్లో మీరు చదివితే మానవుడు ఎలా ఉద్భవించాడు, ఎలా పుట్టాడు అని అంటే ఏమని చెప్పుకొచ్చారు, ఏమని మీరు చదువుకున్నారు, చదువులు ఏమని నేర్పిస్తున్నారు? మానవుడు కోతి నుండి వచ్చాడు అంటే కోతి తండ్రా, కోతి మూలమా? అలానే నేర్పించారండి. కానీ చార్లెస్ డార్విన్ అన్నవాడు ఈ థియరీ తీసి వాడు చనిపోయేటప్పుడు ఇది ఫాల్స్ థియరీ, నేను తప్పు చెప్పాను, ఒక అబద్ధము వెళ్ళిపోవటం సులభమే, కానీ దాన్ని తప్పని చెప్పినప్పుడు మాత్రమే దాన్ని వెంటనే మరలా చెప్పరు. ఎందుకంటే అప్పటికే వెళ్ళిపోయింది, అది వేళ్ళునికిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మనము కోతి నుండి వచ్చాం. కానీ ఎవరైతే ఈ థియరీ తీసారో వాడే డార్విన్ వాడేం చెప్పాడు? ఇది ఫాల్స్ థియరీ అని చెప్పిన వాడు మాట వినలేదు. దేవుని వారలారా, దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించాడు. ఇక్కడ భక్తుడు 139వ కీర్తనలో ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి మీరు 14వ వచనం నుండి మీరు చూడగలిగితే, నీవు నన్ను కలుగజేసావు. చూడండి ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నాడు దేవుడు. కోటి నుండి కాదా, చేప నుండి కాదా, ఏకకణ జీవులని కొంతమంది, బహుకణ జీవులని కొంతమంది, కోటి నుండి పుట్టాడని కొంతమంది. చూడండి, ఎవరికి నచ్చింది వాడు, ఎవరికి తోచింది వాడు చెప్పుకొని పోవటమే. కానీ దేవుడు ఎంత స్పష్టంగా భక్తుడితో మాట్లాడిస్తున్నాడో చూడండి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు. చూడండి, దేవుని యొక్క కార్యములు ఎలాంటివి? ఆశ్చర్యములు. ఈరోజు జోసెఫ్ ఒక మాట చెప్పాడండి, నాకే భయం వేసింది. తనతో పాటు డయాలసిస్ చేస్తున్నటువంటి కొంతమంది ఈ మాసంలో 4 చనిపోయారంట. భయం. నిజంగా దేవుడు తన పట్లుండి తాను చేసినటువంటి తన కార్యములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆ కుమారుని ఇంకా కాపాడుతున్నాడేమో అనిపిస్తుందండి చూసినప్పుడల్లా. ఎందుకంటే వారు శక్తికి మించి దేవుని యొక్క పనులంటే ముందుండి రామచంద్రపురం కళాశాల నుండి అనేకమైన సభలు మీకు తెలిసి చేయటం, దాని అంతటికీ ప్రధాన భూమిక స్టార్టింగ్ మాకు ధైర్యం ఎవరంటే ప్రేమ్ కుమార్ గారు కూడా అదే చెప్పేవారండి. ముందు మాకు ఏంటి, లైటింగ్ ఉంది, సౌండ్ ఉంది, ఇక ముందుకు వెళ్ళిపోవటమే. తర్వాత ఖర్చులు అంటావా అవే చూసుకుంటారు దేవుడు. అలానే పెట్టామండి మీటింగ్స్, చాలా మీటింగ్స్ అలానే చేస్తాం, ఇప్పటికీ చేస్తున్నాం. భూమైన వర్లారా, దేవుడు తన ఎడల చేసినటువంటి కార్యములను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రతిదీ రాసుకుంటాడంటే ఆయన ప్రతిదీ రాసుకుంటాడు. నయా పైసా చిన్న సింగిల్ ఎంపీ ఇచ్చారా మీరు, ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. ఆయన కొరకు ఒక మాట చెప్పారా రాసుకుంటాడు, ఒక అడుగు వేసారా రాసుకుంటాడు. ప్రతిదీ గుర్తింపేదంటే ప్రతిదీ గుర్తింపేయనికి అన్ని రాసుకుంటాడంటే అన్ని రాసుకుంటాడండి. ఆయన కార్యములు ఆశ్చర్యములు. ఇంకేమంటున్నాడు భక్తుడు 139:14 నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎప్పుడు పుట్టాడంట? రహస్యమందు పుట్టిన నాడు. రహస్యమందు పుట్టడం ఏంటండి? మనం రహస్యంగా పుడుతున్నామా? ఏమండి, ఈ రోజు
అమర్చ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాలకు వెళ్ళిందండి. ఈ రోజే పుట్టిందంటారా? 3 సంవత్సరాల క్రితం వెళ్ళండి, ఈ రోజే పుట్టిందా? లేదు, ఈ రోజు డెలివరీ వచ్చింది ఆమెకు. అవునా కదా చెప్పండి? డెలివరీ అయిన డేటు ఏంటి? జూన్ 15. మరి డెలివరీకి ముందు ఎక్కడుంది కుమార్తె? 9 మాసములు తల్లి కడుపులో ఉంది. ఇందాక మీరు ఒక మాట చదువుకున్నారు, మీ కార్యములు ఆశ్చర్యములు. ఆ మాట మర్చిపోకండి. కానీ అమర్చ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్లు చాలా బెంబేలెక్కించారండి, భయపెట్టారు. ఏమండి, ఏదో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, ఏమో ఎలా ఉంటుందో తెలియదు, మేము చెప్పలేం, కొంచెం హడావడి చేశారండి. మరి వారి తల్లి గారికి కుటుంబీకులకు గుర్తుండొచ్చు, సంఘంలో కూడా కొంతమంది గుర్తుండొచ్చు. చేశారండి, హడావడి చేశారు. మరి దేవుడు ఏం చేశాడు? నీ కార్యములు ఆశ్చర్యములు, నీ కార్యములు ఆశ్చర్యములు. దేవుడి యొక్క కార్యములను మనము చెప్పలేం, మాటలలో వివరించలేము ఆయన కార్యములను. దేవుని వారలారా, మరి ఈ 9 మాసములు ఎక్కడుంది కుమార్తె? జూన్ 15కు ముందు 9 మాసములు ఎక్కడుంది? ఉందా? తల్లి గర్భంలో ఉందా? మరి అప్పుడ కాదా పుట్టింది? భూమి మీదకి వచ్చాక మనం డేట్ వేసుకుంటున్నాం. మరి భూమి మీద రాకముందు ఎక్కడ ఉంది? ఉందా లేదా? ఉంది, తల్లి కడుపులో ఉంది. 9 మాసాలు వెనక్కి వెళ్తే, మరి ఇంకా ముందుకు వెళ్తే తండ్రి గర్భంలో ఉంది. ఆ తండ్రి కంటే పుట్టక ముందు వెళ్తే ఇంకా ఆ తండ్రి గర్భంలో ఉన్నారు. అంటే ఇలా వెనక్కి 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 మనం వెళ్ళిపోతే అందరూ కూడా ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్ కాదు. భూమి మీదకి మన అందరము ఒకేసారి వచ్చాము. ఎవరిలో నుండి వచ్చాము? ఒకే ఒక్కడు, ఆయన ఆదాము. ఏమండి, అపోస్తల కార్యములు ఒకసారి త్వరగా చూడండి. ఇది అర్థమవుతే కానీ మనకి మానవ చరిత్ర ఎంత గొప్పదో మనకు తెలియాలంటే ముందు అసలు మానవ పుట్టుక కోసం మనకు అర్థం కావాలి. 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 26వ వచనము. మరియు యావత్తు భూమి మీద ఏ దేశమైనా కానివ్వండి, భూమి మీద అనగానే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, ప్రతి దేశంలో, ప్రతి భాష, ప్రతి ఖండములో ఉన్నటువంటి ప్రతి ప్రజలను ఎవరి నుండి పుట్టించాడు? ఆయన ఒకని నుండి. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు 26వ వచనంలో. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఒక్కడి నుండి. ఆ ఒక్కడే ఎవరు? ఆదామును ఎలా చేశాడు దేవుడు? మేఘమంటితో నరుని నిర్మించి వాని నాస్కారంధ్రములలో జీవవాయువులు ఊదగా ఆదాము అప్పుడే బ్రతికాడు అనుకున్నారా? ఆదాము ఒక్కడికి ఆత్మ వచ్చింది అనుకున్నారా? ఆదాముతో పాటు 1,000 మంది, అంటే ఇప్పటి వరకు ఇప్పుడు నివసిస్తున్నటువంటి 800 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ ఆత్మలు, ఈ మనుషులతో పాటు ఇంతకు ముందు ఉన్నవారు, తర్వాత తరాలలో రానయ్యున్నవారు, వీరందరినీ కూడా దేవుడు ఒకేసారి ఎవరి గర్భం గుండా పంపించాడు? ఆదాము, పితరుడు, మూల పురుషుడు ఆదాము నుండి వచ్చాము. కాబట్టి మనుషులందరూ ఒక్కటే, మనుషులందరూ దేవుని కుమారులే. ఇంకా మీకు నమ్మడానికి ఎక్కడో అనుమానంగా ఉంటే అసలు మనందరి పుట్టుక ఎప్పుడు జరిగిందో మరొక భక్తుడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనే యోగు గారు. ఒకసారి యోగు గ్రంథము 38వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే ఇంకా చాలా క్లియర్ గా మీకు చక్కగా అర్థమైపోతుందండి.
యోబు గ్రంథము 38వ అధ్యాయము ఒక ప్రశ్నను దేవుడు యోబుకు అడుగుతున్నట్లుగా మనకి 4వ వచనంలో కనబడుతుంది చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? యోబు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, నువ్వు సమాధానం చెప్పాలి. నీ నడుము బిగించుకో. ఎందుకంటే ఇది IAS IPS క్వశ్చన్ కాదు, అంతకు మించిన క్వశ్చన్ అండి. ఏమంటే IAS పేపర్ రాశారనుకోండి మీరు, నీకు కానీ దేనికైనా రాయండి, కనీసం 100కి 50 అయినా వస్తాయి, 100కి 80 వస్తాయి, 100కి 90 వస్తాయి, 100కి 95 వస్తాయి. 100 సంవత్సరం ఈ సంవత్సరం అనుకుంటాను, 100కి 100. 10th క్లాసులో 600కి 600 వచ్చేసాయండి ఒక పాపకి. మరి దేవుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్పమంటారా? దేవుడు 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేరు ఎవరు. తెలుసండి మీకు? దేవుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలుసా? 1000 క్వశ్చన్స్ వేస్తే 100 కాదు, 50 కాదు, 200 కాదు, 500 కాదు, 1000 క్వశ్చన్లు ఒక్కదానికి కూడా మనకు మార్కులు పడతాయి. అంత కఠినంగా, అంత అందమంత స్థాయిలో ఉంటాయి దేవుని క్వశ్చన్స్. అందుకనే దేవుడు యోబుకి ప్రశ్న అడిగే ముందే ఏమన్నాడు అక్కడ చూడండి, నీ నడుము బిగించుకో. యోబు ఎన్నో వచనం అమ్మ చెప్పాలమ్మా, అందరూ చూడాలి కదా. 3వ వచనం 38వ అధ్యాయము యోబు గ్రంథము 3వ వచనం చూడండి ప్రియులరా. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును. యోబు, నేను ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను. ఏంటి, అబ్రహాంని కూడా ప్రశ్న అడిగాడా దేవుడు? అబ్రహాము బయటికి రా. వచ్చాను ప్రభు. ఒకసారి పైకి చూడు. చూశాను ప్రభు. నీకు చేతనైతే, నీవు లెక్కించగలిగితే ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టుకుని కౌంట్ చేయి. అవుతుందా? ఏమండి, ఎప్పుడో కదండి 3500 సంవత్సరాల క్రితం కదండి అబ్రహాముని క్వశ్చన్ అడిగింది. ఇప్పుడైతే చెప్తామండి, మేము శాస్త్రపరంగా చాలా సాంకేతికంగా అభివృద్ధి చెందాం, అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది మా దగ్గర, హబుల్ టెలిస్కోప్ ఉంది, అవసరమైతే మేము ఎక్కడికైనా వెళ్ళగలం, గ్రహాలను దాటి వెళ్ళగలం. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు సవాల్. దేవుడు వేసినటువంటి క్వశ్చన్కి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తల దగ్గర సమాధానం లేదు. దేవుడు అడిగినటువంటి క్వశ్చన్స్ చెప్పాను కదా మీకు, 1000 క్వశ్చన్స్ అడిగితే ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేరు. అది దేవుని ప్రతిభా పాఠవాలు. ఇక్కడ యోబు ఏమంటున్నాడండి, నీ నడుము బిగించుకో, ఇంకొక ప్రశ్న వేస్తాను నేను, దాన్ని నాకు తెలివి చెప్పాలి నీవు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటుంది? నీకు ఒకవేళ వివేకం ఉంటే నాకు చెప్పయ్యా. చెప్పగలడండి యోబు? చెప్పలేడు. మరి ఎవరు చెప్పాలి? వేసిన ఆయనే చెప్పాలి, చేసింది ఆయనే కనుక చెప్తున్నాడు. చూడండి, ఆన్సర్ చెప్పలేడని తెలుసు. అబ్రహాము నక్షత్రాల సంఖ్యను లెక్కించలేడని తెలుసు దేవునికి. కిందకు చూడు, ఒకవేళ పైకి నీకు దూరం అయిపోయిందేమో, లెక్క పెట్టడం కష్టం అవుతుందేమో, అయితే కిందకి చూడు. కిందకి చూశాను ప్రభు, ఇసుక రేణులు లెక్క పెట్టగలవా నీవు? ఏమండి, ఆకాశం దూరంగా ఉంది కదా ప్రభువా, నక్షత్రాల దగ్గరికి వెళ్తే నేను లెక్క ఎత్తగలను కానీ ఎక్కడో కింద ఉన్నాను కదా నేను, మరి ఎలాగయ్యా అని అంటావా? అయితే నీ కాలు కింద ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టగలండి. ఈ రోజైనా లెక్క పెట్టగలరా? ఆ రోజు ఎదురైన పని లెక్క పెట్టలేరు అనుకోకండి. భూమి మీద ఉన్న మన్నంతా కూడా ఆయన రాసులో చూసి ఎంత ఉందో కౌంట్ ఆయన దగ్గర ఉంది. ఏంటనుకున్నారు? దేవుడంటే తెలియట్లేదండి. దేవుడంటే ఎవరికి? దేవుడంటే అర్థం కావట్లేదు. నేను పీల్చే గాలి లెక్క ఆయన దగ్గర ఉంది,
నీవు త్రాగే నీరు లెక్క ఆయన దగ్గర ఉంది. నువ్వు కట్టుకునే ఇల్లు, ఉండే భూమ, పండే పంట, అన్ని లెక్కలు ఆయన దగ్గరే ఉన్నాయి. యెషయా తర్వాత చదువుకోండి, అవన్నీ వివరిస్తే సమయం సరిపోదు మనకి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యోగు పరిస్థితి ఆలోచిద్దాం మనం. యోగు ప్రశ్న వేయగానే నడుము జారిపోయిందండి. ఎందుకంటే ముందే చెప్పాడు దేవుడు ఏమని, నడుమ బిగించుకో. ఇక చెప్పలేడని అర్థమైన దేవుడే 21వ వచనం కూర్చోండి సార్. 21వ వచనం 38వ అధ్యాయము యోగు గ్రంథము. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. చూడండి ఏంటి, భూమికి పునాదులు వేసినప్పుడు ఆదాము ఉన్నాడా? ఆదాము నుండే కదా మన అందరం వచ్చామని చదువుకున్నాం. ఇప్పుడు మనం ఒకరి నుండి యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ప్రతి జాతి మనుషులను ఒకరి నుండే రప్పించాడు. అది యోగైనా కానివ్వండి, దావీదైనా కానివ్వండి, దానియేలైనా కానివ్వండి, మీరు నేనైనా కానివ్వండి. అలాంటప్పుడు ఎవరైతే ఒకరి నుండి రప్పించారో ఆ ఒకడైనా ఉన్నాడా పోనీ భూమికి పునాదులు వేసినప్పుడు? ఆలోచించండి, ఉన్నాడా? ఆదాము ఉన్నాడండి. ఆదాము ఎప్పుడు చేశారు దేవుడు? ఆదాము భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సూర్య చంద్రుని చేశాడు, జంతువుని చేశాడు, మొక్కల్ని చేశాడు. 6వ దినం చివరిని కదండి ఆదాముని చేసింది. మరి అలాంటప్పుడు ఆదామే లేనప్పుడు ఆదాము తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి యోగు ఎలా ఉంటాడు అంటే దేవుడి ప్రశ్నలు అర్థం లేదా? ఉంది. నీవు అప్పటికే పుట్టావు, నీవు అప్పటికే పుట్టావు. నీ వయసు కూడా ఎంతో తెలుసా యోగు? నువ్వు చిన్నవాడు అనుకుంటున్నావా? నీవు అప్పటికి లేవనుకుంటున్నావా? నిన్ను నేను చేయలేదనుకుంటున్నావా? కాదునైనా కాదు, నీవున్నావు. నీవు చాలా పెద్దవాడివి, బహువృత్తుడు అంటే అర్థం చెప్పండి. బహువృత్తుడవి. చూడండి, దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థం కావాలి. మన యొక్క పుట్టినరోజు ఇది ఏంటిది? ఎవరి పుట్టినరోజులు కూడా కేవలము తాత్కాలికంగా డేట్ ఆఫ్ బర్త్ కాదది. డేట్ ఆఫ్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటున్నాం కదా. ఒరిజినల్ గా రాయాలంటే డిఓబి రాయాల, అంటే డేట్ ఆఫ్ డెలివరీ. ఏమని రాయాలండి మనం? కరెక్ట్ గా రాయాలంటే దేవుడి యొక్క జ్ఞానం మనకు అర్థమవుతే డేట్ ఆఫ్ బర్త్ కాదు ఇది. భూమి మీద మనల్ని దేవుడు ప్రవేశపెట్టినటువంటి రోజు డేట్ ఆఫ్ డెలివరీ. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి మాట కరెక్ట్ గా చెప్తాడు ఆయన హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. డెలివరీ అంటే డెలివరీ వస్తే చూడండి, మీకు ఏమైనా మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకేమొస్తుంది? డెలివరీ వస్తుంది. అవునండి. ఏమైనా మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఏమైనా పార్సల్స్ బుక్ చేసుకుంటారు, అదేంటది? మీ చేతికి అందించేది డెలివరీ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. ఎన్నో వచనమమ్మా చెప్పండి, అందరూ చూస్తారు కదా. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి అంటే యేసుక్రీస్తు వారు ఆయన అనగా ఇక్కడ యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ఆయన ఏమవుతున్నాడు? ప్రవేశిస్తున్నాడు. మనం కూడా ఏమయ్యాం? ఈ లోకంలోనికి ప్రవేశించాం. ఎక్కడి నుంచి? దేవునిలో నుండి, ఆదాములో నుండి, తండ్రుల గర్భములో నుండి, మన తండ్రి గర్భంలోనికి వచ్చి, మన తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి వచ్చి 9 నెలలు ఉండి అప్పుడు కదా భూమి మీదకి ప్రవేశించాం మనం. యేసుక్రీస్తు వారు కూడా ప్రవేశించారు. ఎలాగా? నేరుగా యేసుక్రీస్తు వారు పరలోకము నుండి పరిశుద్ధాత్మ శక్తితో కన్య మరియ గర్భాన్ని ప్రవేశించి ఈ లోకానికి ఆయన ప్రవేశించాడు. అదే వస్తున్నాడండి ఇక్కడ 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అదండి కరెక్ట్ వేడు. మనందరము కూడా పుట్టలేదు, ఈ లోకంలో ప్రవేశించాము.
ప్రవేశించాము. ఆదాము ప్రవేశపెట్టాడు దేవుడు, హవ్వను ప్రవేశపెట్టాడు దేవుడు, మరి మనల్ని ప్రవేశపెడుతున్నాడు. ఇంతకీ ఎందుకు ప్రవేశపెడుతున్నాడు? ఓకే అండి, ఇప్పటి వరకు కాస్తంత అవును. అయితే మనందరికీ కూడా ఈ రోజు జన్మదినం అనుకుంటున్నాం కదా, ఇది కరెక్ట్ కాదని కాస్తంత క్లారిటీ వచ్చింది. ఇక జన్మ, మానవ జన్మే గొప్ప హిస్టరీయా, గొప్ప చరిత్ర అంటే అవును. ఎలా ప్రవేశపెట్టాడు దేవుడు? మరి ఈ ప్రవేశం ఎందుకో తెలియక చాలా మంది అర్థాంతరంగా తమ జీవితాలను ఏం చేసుకుంటున్నారు? ముగించేసుకుంటున్నారండి, కాలవేసుకుంటున్నారు. చాలా దుర్వ్యాపారములు, దుర్వ్యసనాలకు లోనై బానిసలుగా మిగిలిపోయి వారి యొక్క దేహాలను పాడు చేసుకుంటూ అర్థాంతరంగా వారి జీవితాలను కాలవేసుకుంటున్నారు. అర్థము తెలియక, వారి చరిత్రకున్నటువంటి, వారి జన్మకున్నటువంటి పరమార్థము ఎరుగక, వారి చరిత్ర ఎంత గొప్పదో తెలిపేవారు లేక వారి యొక్క జీవితాలను అగమ్య గోచరంగా మార్చేసుకుంటున్నారు. కానీ దేవుడు అసలు ఎందుకు చేశాడు మనిషిని? ఒకసారి మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, తొందరగా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాటను మీరు చూడగలిగితే 4వ వచనం అనుకుంటారు, చూడండి. నేను మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? చదవమ్మా. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వాణిని కొంచెము అంటే చాలా జాగ్రత్తగా వినాలండి ఆ మాట మాత్రం. మీరు దేవుని కంటే నరుణ్ణి, వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు అని ఇక్కడ ఆలోచిందాం మనం. ఇక్కడ ఆలోచించాలి మనం. పై వచనాల్లో ఏమన్నాడు? నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అన్నాడు. కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే, నీవు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు. కొంచెమా ఏ ఆ కొంచెం కూడా తీసేచ్చు కదా, చెప్పండి ఒకసారి అనుకోండి. ఆ కొంచెం తక్కువగా ఎందుకు చేయాలి? సమానంగా చేసేస్తే ఏమైపోతాడు కదా. ఏమంటే మీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారా, ఆన్సర్ పేపర్ ఇస్తారా? చెప్పాలి. చాలా మంది ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ఇస్తారా? క్వశ్చన్ పేపర్ తో ఆన్సర్ షీట్ కూడా ఇచ్చేస్తారా? ఆన్సర్ షీట్ ఇచ్చేస్తే ఎగ్జామ్ పెట్టడం ఎందుకు? అవునా? అర్థం ఉందా అందులో? అర్థం ఉంటుంది అందులో? ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిలబస్ ని మీకు నేర్పించి, మీ మెదడులో వాటిని చొప్పించి, మీరు ఎంతవరకు గ్రహించారు, మీకు ఈ పాఠం ఎంతవరకు అర్థమయ్యిందని తెలుసుకోవడానికి పెట్టేదే పరీక్ష. అవునా కాదా చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు? మీకు క్వశ్చన్స్ ఇస్తారు. దానికి మీరేం చేయాలి? సమాధానాలు జోడించాలి, వ్రాయాలి. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడండి? చదువమ్మా, లాస్ట్ వచ్చిన చదువు, లాస్ట్ మాట చదువు. దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేశావు. ఎందుకు చేశాడబ్బా? ఆలోచించండి, ఎందుకు చేశాడు? ఇదిగో మీరు నా పిల్లలే, మీరు నా పిల్లలే. డౌటా మీకేమైనా? ఒకసారి మీకు అనుమానం అయితే ఒక మాటని మీరు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. మనల్ని చూస్తున్నాడండి దేవుడు. కుమారులుగా చూస్తున్నాడు, పిల్లలుగా చూస్తున్నాడు, తన పిల్లలుగా, తన సొత్తుగా మనం చూస్తున్నాడు. ఆయన పిల్లలుగా చూస్తున్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని కొంచెము తక్కువ అని ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడనంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ దేహముతో
దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవయవాలతో, ఈ ఆకారంతో, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను ఉపయోగించుకొని ఏం చేయాలి? దైవాలుగా మారాలి, దైవాలుగా బ్రతకాలి, దైవత్వం అంటే ఏంటో చూపించాలి. అదండి దేవుడి ప్రణాళిక. యేసుక్రీస్తు వారు చేసింది అదే ఈ లోకానికి వచ్చి. యేసుక్రీస్తు వారిని రాళ్ళు పెట్టి కొట్టడానికి యూదులందరూ పోగుపడ్డారు. పోగుపడినప్పుడు యేసుక్రీస్తు వారు కొడతారు, అయితే కొట్టండి. అయితే ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నాడు. అన్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. మీరేం పిల్లలారా, ఒకసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుండి మీరు చూడగలిగితే, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తండ్రి యొక్క అనేకమైన మంచి క్రియలను చేసి చూపించారు. ఆ తరంలో ఆయన చేసినటువంటి కార్యాలు ఇప్పటికీ చెప్పి చెదరకుండా శిలాక్షరాలుగా వ్రాయబడ్డాయి. ఇప్పటికీ ఏదైనా ఒక నాయకుడు ఎంతకాలం వారి మధ్యలో ఉంటాడు? గట్టిగా ఉంటాడు. 5 సంవత్సరాలు ఉంటాడు, 10 ఉంటాడు, 50 ఉంటాడు, 100 సంవత్సరాలకి మాసిపోతుంది. వారు ఎంత గొప్ప చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మర్చిపోతారు ఆ తరంతో. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పటికీ ఎన్ని తరాలు పెడితే చెప్పండి? 2000 సంవత్సరముల క్రితం ఆయన చేసినటువంటి అద్భుతములు కానివ్వండి, ఆయన చేసినటువంటి స్వస్థతలు కానివ్వండి, ఆయన ప్రజలందరి కొరకు పెట్టినటువంటి ప్రాణ త్యాగము కానివ్వండి, ఎప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటుందంటే మహానుభావుడు ఎంత గొప్పగా ఆ దినములలో బ్రతికడం మీరు ఆలోచించాలండి. ఇక అదే అడుగుతున్నారు వారిని కూడా. సరే, మీరు కొడతారు కదా, అయితే ఎందుకు కొడుతున్నారు? కారణం చెప్పండి అంటే, వాళ్ళు చెప్పే కారణం చూడండి ఎంత చిత్రంగా ఉందో. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. చూడండి, వారు పెట్టినటువంటి కంప్లైంట్ ఏంటి? నీవెవరివి? మనుష్యుడివి, కానీ నువ్వేమని చెప్పుకుంటున్నావు? ఏమంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాట కూడా చదవలేదా వీళ్ళు? మనందరము మనం దేవుడు సంబోధిస్తున్నాడు ఇప్పటి వరకు మీకు చెప్పాను. ఒకసారి కీర్తనల గ్రంథంలో చదవమ్మా. ఎన్నో వచనము? 81. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథంలో మాటను కూడా మీరు చదవలేదంటే 82వ అధ్యాయము 6వ వచనము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రియమైన వారులారా, మీరందరూ కూడా ఎవరనుకున్నారు? సాక్షాత్తు దైవాంశ సంభూతులు. మనమేమనుకుంటాం? ఎక్కడో 100కో 1,00,000కో ఒకరు పుడతారు, వారే కారణ జన్ములు, వారే దైవాంశ సంభూతులని మనం ఎవరికో ఒకరికి కట్టబెడతాం ఆ కిరీటము, ఆ పట్టము. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ అన్నాడు. అక్కడ చదవండి, డౌట్ ఉంటే అందరు బైబిల్లో ఉందో చూడండి. 82వ కీర్తన 6వ వచనము. మీరు దైవములనియు, అదిగో మీరందరూ, అందరూ అంటున్నాడా? విడగొట్టాడు అక్కడ ఏమైనా? అందరూ దేవుని దృష్టికి సమానం. కులమని, మతమని, వర్గమని, ప్రాంతమని, రంగని, ధనని, పేదని, ధనికని, ఇలాంటి తారతమ్యాలు దేవునికి ఎక్కడ ఉండవండి, ఉండవు. అందరూ నా పిల్లలే. అందరిలో ఉన్నది నేనే. మొదటి చెప్పాను మీకు, ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మీరందరూ కూడా ఆయన పిల్లలే. నేనంటున్నానా వాక్యం అంటున్నా? చెప్పండి, ఇక్కడ చదవండి. ఆలోచన మరలా. మీరు దైవములని, మేము దైవములు ఏంటండి?
మేము దేవుళ్ళం ఏంటండి అని అనుకుంటున్నారా? మనందరము దైవములమే, మనందరము సాక్షాత్తు దేవుని పిల్లలమే. ఆయనే సెలవిస్తున్నాడు, మీరందరూ సర్వోన్నత కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనే సెలవిస్తున్నాడు. మరి ఎందుకు పోయింది మనకి దైవత్వం? మనం దైవాలుగా ఎందుకు బ్రతకట్లేదు? మీరు దైవాలుగా బ్రతికితే దేవుడు అంతటి వారైపోతారని వాడికి తెలుసు. దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకానికి మీరందరూ వెళ్ళిపోతారని. మనమెందరూ దేవుని యొక్క పరలోకానికి చేరకూడదని మన మీద పగబెట్టి మనము దైవాలుగా బ్రతకకుండా, నీవు దేవుడు ఏంటి, ఇదిగో చెయ్యి పని, ఈ పాడు పనిలో ఉండు, ఈ అలవాటు చేసుకో, పాడైపో, చెడిపో. చూడండి, ఈరోజు ప్రపంచమంతా కూడా అల్లకల్లోరం, శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా గొడవలు, అప్పులు, వ్యాధులు, రోగాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు. ఇవన్నిటికి కారణం ఏంటి? అప్పు కావాలంటే మనం వెళ్ళాలా? అప్పు ఇచ్చేవాడా మన చుట్టూ తిరుగుతాడా? తెల్లవారు లేచింది మొదలండి, ఏమండి మీకు లోన్ కావాలా? ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు. మీకు ఫోన్లు వస్తున్నాయి లేదా చెప్పండి, ఎవరికైనా ఫోన్లు వస్తున్నాయండి? ఫోన్లు మీద ఫోన్లు అండి. ఫోన్ ఉంటే చాలు నీకు అప్పు గ్యారంటీ. 2 నిమిషాల్లో నీకు అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ లేకపోయినా అకౌంట్ మేము చేస్తాం. అంటే నిన్ను ఎలాగైనా ఏదో ఒక ఉచ్చులోకి బిగించి, అందులో నిన్ను బిగించి లాక్ చేసి అక్కడి నుంచి నీ జీవితాన్ని నాశనం చేయటం. ఎలా అయినా సరే ఏదో విధంగా. అందుకనే పౌలు గారు, ఏ విధము చేతనైనను నాకు పునరుత్థానము కలగవాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే, ఏ విధం చేతనైనా వీడిని వెనక్కి లాగాలని వీడు చూస్తున్నాడు. వీడి యొక్క పన్నాగాలు, వీడి యొక్క కుట్రలు ఎరుగక ఆ మాయకులైన ఎంతో మంది బలైపోతున్నారండి. చిన్నగా తీసుకుంటాడు, చిన్నగా లోని యాప్లోకి వెళ్తాడు. ఆ తర్వాత అది కాస్త 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 పెద్దదై చెప్పుకోలేక, తీర్చలేక వీడి పరువు ఎక్కడ పోతుందని బ్లాక్ మెయిల్ చేస్తారండి. మరలా వీళ్ళు ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్లాక్ మెయిల్ చేస్తారు. నీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి నీ పరువు తెస్తామంటే వీడు ఏ సూసైడ్ చేసుకొని ప్రాణాన్ని తీసివేసుకుంటాడు. అంటే దేవుని యొక్క సంకల్పము నెరవేరకుండా. నిజంగా మరి జోసెఫ్ కిందక మరి అధ్యక్షులు వారు ఒక మాట చెప్పారు, మన భయమే మనకి ప్రధానమైన రోగం అండి. మన భయమే అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైంలో అండి, కరోనాతో చచ్చిపోయిన వారి కంటే కరోనా వచ్చిందని భయంతో చచ్చిపోయిన వారు చాలా మంది. రామచంద్రపురంలో అండి ఒక హెల్త్గా ఉంటాడండి, ముస్లిం ఆయన. జస్ట్ వాళ్ళ బ్రదర్కి వచ్చింది కరోనా పాజిటివ్, 2nd వేవ్ అనుకుంటాను అది. ఎందుకైనా మంచిదని బాగున్నాయండి, అస్సలు ఏ సిమ్టమ్స్ లేవు, ఏ కంప్లైంట్ లేదు, హాయిగా హ్యాపీగా హెల్తీగా ఉన్నాడండి. ఎందుకైనా మంచిదని తీసుకెళ్ళి టెస్ట్ చేయించారండి. చేయించాక పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చిందని జస్ట్ అలా 2 సెకండ్లు అలా కొప్పుకొని చనిపోయాడండి. ఏ పాజిటివ్ వస్తే ఏంటి, మందులు లేవా, వైద్యులు లేరా, టెస్టులు లేవా, ఏమి లేవు. అంటే ఇక్కడ ఏంటి? భయం. ఏదో రకంగా ప్రతి మనిషిని ఎవరికి ఏ ఉచ్చు బిగిస్తే పడతాడు. వాడి దగ్గర చాలా వలలున్నాయి. వాడు ఏం చేస్తాడు? వలలు ఒగ్గుతాడు. ఉరులు ఒగ్గి వాటిలో చిక్కించుకుంటాడు. దేవుని వల్ల మీకు అందరికీ కూడా ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనందరము ఏదో అమ్మ నాన్న కలయికలో ఆవేశంలో పుట్టిన వారము కాదండి. అలా అనుకుంటుంది లోకమంతా. ఒకడు పాట కూడా రాశాడు, అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేక నేను పుట్టాను. వాడు పెద్ద కవి మనలా. ఏంటి సపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్, అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేక పుట్టాను. అదా నీ పుట్టుక. ఒకడేమో అమ్మ నాన్న అంటాడు, ఒకడేమో కోత అంటాడు, ఒకడేమో చేప అంటాడు,
ఒకడేమో ఇంకోటి అంటాడు. ఏంటండి అంటే, ఎన్నైనా అనుకోండి, పర్లేదు, నాకు ప్రాబ్లం లేదు, కానీ మీరు దేవుని యొక్క కుమారులను మాత్రము అనుకోకూడదు. ధైర్యం. అందుకనేనండి నిజంగా బైబిల్లో దేవుడు భయపడకము అని ఎన్నిసార్లు రాయించాడండి బైబిల్లో? ఇంచుమించు 365 కంటే ఎక్కువ సార్లు రాయించాడు. ఎందుకు రాయించాడు చెప్పండి? 365 కంటే ఎక్కువ ఎందుకు రాయించాడు భయపడకము అనే మాట? సంవత్సరంలో ఎన్ని రోజులు అంటే ప్రతిరోజు నేనున్నాను ఆయన. యు డోంట్ ఫియర్, నేనున్నాను నీకు. అందుకనే భక్తులు ఏమంటారు? దేవా, నీవు నాకు తోడుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు నీవు నాకున్నావు, నాకు చాలు, నాకు ధైర్యం. జోసఫ్ని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుందండి. కృంగిపోవటం కానీ భయపడటం కానీ ప్రశ్నించలేదు. ఏమైపోతాడో నేను భయపడ్డాను ఒకానొక టైంలో, స్టార్టింగ్లో. కానీ ధైర్యం, దేవుడు, వాక్యము, విశ్వాసము అదే నిలబడుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఆయన ఉన్నవాడండి. ఆయన అన్ని చేయగలవాడు. ఆశ్చర్య క్రియలు చేయవాడు ఎవరు? మన దేవుడు. అంటే ఎర్ర సముద్రాన్ని పాయం చేయటం అంటే ఏదో చిన్నగా మనం చదువుకొని వెళ్ళిపోతుంటాం. ఒక సముద్రం కాదండి, చిన్న కాలువని మీరు 6 నెలలు తీయండి. అందులో చిన్న కాలువని, ఒక సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలు గోడల కింద కట్టేసి మరలా ఆరిన నేలండి. సముద్రంలో 6 నెలలు అప్పటికప్పుడు ఎలా వచ్చేస్తుంది? ఏమైనా ఒక వారం రోజులు ఎండలు కాయించి అక్కడ పెట్టి మోసే చేత లేదు, వెంటనే 6 నేలను నడుచుకొని వెళ్ళిపోయారు. 40 సంవత్సరములు పోషించాడు ఇశ్రాయేలీల్ని. వారి బట్టలు, అక్కడ స్టార్ట్ అయినటువంటి బట్టలు మాసిపోలేదు, ఉతుక్కోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళకి వాపులు కూడా రాలేదు. ఏంటండి వండరు? ఏంటి? మనకేమో భయం, చిన్నది ఏదైనా వస్తే భయం. వద్దు, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఎవరు ఏమి చెప్పినా మీరు నమ్మవద్దు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుని మార్గంలో నేనుండాలి. దేవుడు యేసుక్రీస్తు వారు అదే చెప్పారండి. యోహాను సువార్తలు అనుకుంటాను, యేసుక్రీస్తు వారు అదే చెప్పారు. మీరు నా యందును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకేమి కావాలో అడగండి నాయన, అడగండి. ఏంటి కండిషన్ ఏంటి? మీరేమో నా యందు ఉండాలి, మీ యందేమో నా మాటలు ఉండాలి. ఈ 2 ఉన్న రోజు ఏ భక్తుడు భయపడ్డండి? ఎంతండి? యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 చదవండి అమ్మా. ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహింపబడతాయి. ఏమండి, ఇంతకంటే వరం ఎవరివ్వగలరు చెప్పండి? ఏం అడగట్లేదండి. మీరు నా యందు ఉండండి నాయన, మీరు నా యందు ఉండండి, మీ యందు నా మాటలు ఉంచండి. నా మాటలు ఉంచితే మీ ప్రవర్తన మారిపోతుంది, నా మాటలు ఉంచితే మీ మాట మారిపోతుంది, నా మాటలు ఉంచితే మీ చూపు మారిపోతుంది, మీ పనులు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు? దైవములుగా తీర్చిదిద్దడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి. యేసుక్రీస్తు వారిని కొడుతున్న వారిని కూడా నేనొక్కనే దేవుణ్ణి అని చెప్పుకుంటలేదు అక్కడ. ఇందాక మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, నేనే దేవుని కుమారుని అంటలేదు ఆయన. వాళ్ళకి అర్థం కాలేదండి రోజు, ఆయనకు అర్థం కాలేదు. చూడండి, అందుకు యూదులు
కనుక 34 చూడండి అమ్మా. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. దేవుని మాటలు మీరు వింటున్నారా? అయితే మీరు దైవాలు. దేవుని మాటల ప్రకారం మీరు జీవిస్తున్నారా? అయితే మీరు దైవాలు. దేవుని మాటలు మీలో నివసిస్తున్నాయా? అయితే మీరు దైవాలు. మనము దైవములం. చూడండి, అంటే దేవుడు మనందరినీ కూడా ఎలా చూడాలనుకుంటున్నాడు? తన కుమారులుగా, తన పిల్లలుగా, దైవాలుగా, నా కుమారులు అని చెప్పుకునేలాగా మనం బ్రతకాలండి. మన నోట నుండి బూతులు కానీ, సరసొక్తులు కానీ, దోషములు కానీ, అల్లర్లు కానీ ఏమీ రావటానికి వీల్లేదు. మహానుభావుడు ఎప్పుడైనా ఒక మాట ఆయన కనికరము గల మాటలకు ఆశ్చర్యపడి జనాలు ఎలా వచ్చారు? తండోపతండాలుగా వచ్చేసారు. కనికరము, దయగల మాటలు. మీ నోట దయగల మాటలు రావాలి. మీ మాట విన్న వెంటనే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి, దేవుణ్ణి తెలుసుకున్నారండి, మీరు క్రైస్తవులండి అనాలి. మీ పేరుని బట్టి, మీ పరిచయాన్ని బట్టి, మీరు చర్చికి బైబిల్ పట్టుకుని వెళ్ళటాన్ని బట్టి కాదండి. మన మాట మృదువుగా ఉండాలి. ప్రభువారు అలాగే బోధించారండి. ఎవరికి అర్థం కాలేదు. ఒకసారి చూస్తారా? ముగించుకుందాం. లూకాసు వార్త ఆయన ఎలా బోధించారో మనకి అర్థమవుతుంది. నిజంగా ఆశ్చర్యపోతామండి. ఆయన ఎలా బోధించారో 4వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియులారా. 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చిచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. దేనికి ఆశ్చర్యపడ్డారు? స్వస్థతలు చేసినందుకు కాదు, ఏమంటే మహత్కార్యాలు చేసినందుకు కాదు, ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు. అమ్మా, నీకు ఇష్టమైతే శుద్ధులుగా కానిమ్మని వేడుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము. దావీదు కుమారుడా, నన్ను ముట్టుకోకయ్యా, మాట మాత్రం సెలవీయ్యా. దగ్గరికి వచ్చి ముట్టుకున్నాడండి మహానుభావుడు. రోగిని చూస్తే ఆమడ దూరం పారిపోతాం మనం, కానీ ఆయన కౌగిలించుకున్నాడు, ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు, దయగల మాటలు పంచాడు. ఆయన దేవుని కుమారుడు కదా అని దూరంగా ఉండండి, నేనెవరిని అనుకున్నావు, పరలోకం నుండి వచ్చాను అన్నాడా? లేదండి. కుష్టివారితో సహితము, పాపులను సహితం ప్రేమించాడు, వారితో కలియాడాడు, తిరిగాడు. భోజనం కూర్చుంటే కూడా చాలా మంది ఏమన్నారు? ఈయనేంటి బోధకుడయ్యుండి, యూదుడయ్యుండి సమరయులతో సహవాసం ఏంటి, పాపులతో కలిసి తిరిగి భోజనం చేయడం ఏంటి? సనుక్కున్నారండి. అర్థం కాలేదు. దైవం అంటే ఏంటి? విడగొట్టేది కాదు, చేరదీసేది, దగ్గరకు తీసుకునేది, నిన్ను బాగు చేసేది, నిన్ను దైవంగా మార్చేది. దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క మాటలు నేర్చుకోండి, దేవుని యొక్క వాక్యాలు చదవండి, వినండి, రండి. ఆయన అర్థమవుతాడు. ఆయన అర్థమవుతే మీరు ఎప్పుడైతే వస్తారో ఆయన మీకంటే ముందుగా వస్తాడు. ఆయన దేవుని యొద్దకు మీరు రండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చెను. మొదట మనం ఏం చేయాలి? రావాలి. మన చేతులు ఆయనకి ఇవ్వాలి. మన హృదయంలో స్థానం ఆయనకి ఇవ్వాలి. హృదయం అనే తలుపు యొద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను. ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎవరైతే నన్ను రక్షకుడుగా అంగీకరిస్తారో, తండ్రి పంపగా వచ్చిన కుమారుని నేనే అని తెలుసుకుంటారో, వారందరికీ కూడా నేను వచ్చి నా తండ్రితో కూడా నేను వారితో నివసిస్తాడండి దేవుడు. నివసించాలని కోరుకుంటున్నారా? మీ కుటుంబాలు బాగుంటాయి, మీ ఊరు బాగుంటుంది, మీ బంధువులు బాగుంటారు, సంఘము బాగుంటుంది. అంతకు మించి మిమ్మల్ని కన్న మీ తండ్రి, పరలోకపు తండ్రి ఆయన సంతోషిస్తాడు. కనుక ఈ కుటుంబం ఇంకా నిత్యము ఇలాంటి కార్యములు ఎన్నో చేస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ
దేవుడి చేత ఆశీర్వదించబడాలని ప్రేమతో తెలియపరచుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. చాలా సమయమైంది. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నైనా మీ కుమారుడు జోసెఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకనూ పూర్ణమైన సంపూర్ణమైన మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ కుమారుని ఉన్నతంగా నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. తనకిచ్చినటువంటి భార్యను, 2 కుమార్తెలను మీరు దీవించండి. వారి తల్లి గారిని, వారి అన్నయ్య గారిని, వదిన గారిని, వారికి ఇచ్చినటువంటి 4 బిడ్డలను మీరే దీవించి కాపాడండి. ఎన్నో ఘనమైన కార్యములు చేయుటకు వీటిని శక్తివంతులుగా నిలవబెట్టమని వేడుకుంటూ ఈ ఆయన కూడికకు వచ్చినటువంటి ప్రతి కుమారుని, కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా. మీరే దీవించి విన్నటువంటి వాక్యంలో నిష్ఫలంగా కొట్టుకుని పోకుండా 100 ఫలింపును దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆశీర్వాదం తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును మరి ఈ రోజు కూడికని ఏర్పాటు చేసినటువంటి జోసెఫ్ వారి కుటుంబానికి, అమర్త్యకు మరి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. హలో, ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశాన్ని వినిపించినటువంటి సిబిటి వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సిహెచ్ బాలరాజు గారికి క్రీస్తుపరపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ వెళ్ళిపోవద్దని అందరికీ ప్రేమ విందు కుటుంబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో 2 నిమిషాలు జోసెఫ్ గారి యొక్క ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయిస్తారంట. కాబట్టి వెయిట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. యవనస్తులు త్వరగా రావాలి. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడు.